నమస్కారం సార్. అది హాస్టల్ ఎంతమంది ఉన్నారు తెలిసిందేమో? ప్రస్తుతానికి 60 మంది. వాడు ఉన్నాడు మొత్తం కాలేజ్ మొత్తం మన దగ్గరికి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అట్లా ఎంఆర్ఓ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరు ప్రజాప్రతినిధులకు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకునే వాళ్ళు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు తీసుకునే వాళ్ళు, మిగతా కార్డు తీసుకునే వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపుగా మన కొత్త రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల నుంచి మనం కార్డ్స్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మండలానికి సంబంధించినటువంటి కార్డ్స్ ఇప్పుడు ఇచ్చేటి 580 కార్డ్స్ అవన్నీ తీసుకోవాలని చెప్పి కోరుతూ, మన మండలం కానీ కాన్స్టిట్యూన్సీ కొరకు అభివృద్ధి కొరకు నిరంతరంగా పాటుపడుతున్న సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు మొన్ననే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా కొంచెం ఇంకో 5-6 ఇళ్ళు మన మండలంలో తప్పిపోవడం జరిగింది. వాటి కూడా ఎమ్మెల్యే గారు ఇప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకే కార్యక్రమాలు ఉన్నా ఏమన్నా కూడా ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్ధ వహించి అభివృద్ధి. నేను పై అధికారులను ఇక్కడ తీసుకొచ్చి మీ అందరికి కూడా వివిధ సమాచారం ఇచ్చినాం. మీ అందరికి తెలుస్తుంది, చాలా ఈజీగా మాట్లాడుకున్నారు. అర్థం మీకు రోజు 20 అధికారులు, కానీ అటు అటవీ శాఖ అనుమతులు కావచ్చు, పర్యావరణ అనుమతులు ఖచ్చితంగా ఇప్పుడు ఢిల్లీకి పోయి రావాలి. సియా అనే ఒక యాప్ ఉంటుంది, SIAA. సియాక్ అనే ఇంకొక యాప్ ఉంటుంది, SEAC. ఈ రెండిట్లలో దాన్ని చేసుకున్నాక మన గంగా అవతల అభయారణ్యమైన పురులది కబాల్ జంగల్, అది దాని అనుమతి కూడా కావాలి. ఇవన్నీ అయినాక అది అయ్యే పరిస్థితి ఉంది. 2-3 నెలలు పడుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన నేను అది పూర్తి చేయడానికి నిరంతరం పనిచేస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక కొందరు అది ఎక్కి ఫోటోలు దిగిపోతారు, కొందరు ఎక్కి విమర్శించిపోతారు. ఇక దానికి మనం ఏం చెప్పాలి, మీ అందరికి కూడా తెలుసు. మీ అందరు కూడా విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఇక కొంతమంది అదే పని చేస్తారు అన్నట్టు. ఇక అంతకుముందు బజారు పట్టుకుని పిసపుట్టలు దొరుకుతుండే, గట్టనే సెల్ ఫోన్లో దొరుకుతుంటారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద. ఇక వాళ్ళని మనకు పట్టించుకోకూడదు. మనం చేసే పని మనం చేద్దాం. మరి గ్రామాన EGS లో రోడ్లు ఏ ఊరికి కూడా 10-15 లక్షలు తక్కువ కాకుండా మంజూరు చేస్తాం. మా బంగారు కాడ గుడిదానికి తీసుకొచ్చాడు. అట్లనే దళితులు ఉన్న ప్రతి గ్రామానికి 10 లక్షలు, 15 లక్షలు, 8 లక్షలు దాదాపు అన్ని గ్రామాలకు మంజూరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనే బిర్పూర్కు 40 లక్షలు, నీకు 45 లక్షలు చూసి తుంగూరు వారు చేయాలి, అక్కడ కూడా మంజూరు చేస్తాం. కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఇచ్చుకుంటూ ఇప్పుడు రైతు భరోసా పేరు మార్చి ఎకరానికి 1000 రూపాయలు అదనంగా ఇస్తున్న రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాంతో పాటుగా ఒకనాడు దొడ్డు బియ్యం ఇస్తుంటే, కానీ కాలం మారింది. వెనుకట మక్క కట్క
గంజి అమ్మలతోటి బతికిన మన తాతలు ఉన్నారు. కానీ ఇవాళ సన్న బియ్యం పెట్టకపోతే మన పిల్లలు అన్నం తినరు. దొడ్డు బియ్యం ఇట్లా తీసుకున్నాడు అట్లా అమ్ముకున్నాడు అనే పరిస్థితి వచ్చిండే. 10 రూపాయలకు అమ్ముకున్నాడు, 50 రూపాయలకు సన్న బియ్యం అమ్ముకున్నాడు. మరి అలాంటిది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వాళ్ళు కూడా సన్న బియ్యం తినాలి అనే ఆలోచనతోటి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 3 నెలలకు సరిపడా సన్న బియ్యం ఇచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతో ఈనాడు బీర్పూర్ మండలంలో 583 మందికి అంటే దాదాపు 2000 మంది ఇంటింటికి చూస్తే 2000 మందికి, దాంతో పాటుగా గతంలో రేషన్ కార్డు ఉన్నవాళ్ళు వాళ్ళకి పిల్లలు పుడతారు, పెద్దగా అవుతారు, అలాంటి వాళ్ళకు 1286 మందికి అంటే ఒక్క మండలంలో 3086 మందికి 3086 మందికి నెలకు 6 కిలోల చొప్పున రేషన్ కార్డు వచ్చే కార్యక్రమం ఉన్నది. అందరి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇస్తూ గ్యాస్ సబ్సిడీ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా రాకపోతే కూడా తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి చెప్పి సివిల్ సప్లై ద్వారా చేయించాల్సిందిగా కోరుతూ, మరి ఇక్కడ చాలా మంది మా గ్రామ నాయకులు ఉన్నారు, మీరు అందరూ కూడా చూస్తున్నారు. మన అందరికి గుండెకాయ ఇక్కడ రోలవాల్, ఆ రోలవాల్ ప్రాజెక్టు చాలా కష్టాలతోటి మొదలు పెట్టినాం. కొంత అధికారులకు సరైన సమాచారం లేక కొన్ని అనుమతులు తీసుకోక ఇలా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. అటువంటి సందర్భంలో పైసలు కూడా గతంలో ప్రభుత్వం మంజూరు చేసి మొత్తం ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక దగ్గర ఇప్పటికీ 20 కోట్ల పైన కాంట్రాక్టర్ ఇప్పించి షట్టర్లు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ అడవికి బదులు భూమి కూడా ఇవ్వడం జరిగింది. మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మన కలెక్టర్ గారు కావచ్చు, మన పక్కనే ప్రాతినిధ్యం వహించే గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు చేతుల మీద నిన్ననే జయించాల రేషన్ కార్డు ఇచ్చినాం.